బర్నింగ్ టాపిక్. అది పుట్టి నెల రోజులు కూడా కాలేదు, కానీ దశాబ్దాల పాటు వేళ్లోనుకుపోయిన అక్రమాలను కూకటి వేళ్లతో పెకిలిస్తోంది. అడ్డు అదుపు లేకుండా చెరువులను మింగేసిన కబ్జాకోరుల అంతు చూస్తోంది. ఇంతకు దాని లక్ష్యం అక్రమార్కుల అంతు చుట్టమా, రాజకీయ కక్ష తీర్చుకోవడమా? తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. కనిపిస్తే ఖాళీ జాగా, చేసే దర్జాగా కబ్జా అనే కబ్జాకోర్లకు ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తోంది హైడ్రా. చెరువులను ఆక్రమించి ప్రభుత్వ భూములను అమాంతం మింగేసి రాజకీయ అండదండలతో ఇన్నాళ్లు రెచ్చిపోయిన వారి భరతం పడుతోంది. కేవలం 20 రోజుల్లో వందల సంఖ్యలోని ఆక్రమణల అంతు చూసింది. ఎవరైనా అడ్డొస్తే అరెస్టు చేస్తూ తన పని తాను చాలా పగడ్బందీగా చేసుకుపోతోంది. కానీ ఇంత జరుగుతుంటే రాజకీయం ఊరుకుంటుందా? బడా బిల్డింగ్ల వెనుక బడా నేతల హస్తం ఉండకపోతుందా? అదే రాజకీయ రగడకు దారి తీయకపోతుందా? ఇప్పుడు అదే జరుగుతోంది. ఫామ్ హౌస్ల సాక్షిగా హైదరాబాద్ లో హైడ్రామాకు తెరలేచింది. మరి గుమ్మడికాయల దొంగలు భుజాలు తడుముకుంటున్నారా? హలో హైదరాబాద్, దిస్ ఈజ్ హైడ్రాబాద్. ఇది హైడ్రా గ్యారేజ్. కబ్జా కన్ఫర్మా? బుల్డోజర్ కమింగ్ బిడ్డా. ఆరంతస్తుల మేడ ఇది అని పొంగిపోకు. అరంగుళం తేడా అని తేలిన అంగుళం కూడా మిగిలేదేలే. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాలు, ఏదీ బదలని అక్రమార్కుల గుండెల్లో ఇప్పుడు హైడ్రా నిద్రపోతోంది. కబ్జా కోరుల కోరలను పీకి కొరడా జొలిపిస్తోంది. కోట్లు ఖర్చు పెట్టి విల్లాలు, విలాసాలు, ఫామ్ హౌస్లు కట్టుకొని కులుకుతున్న కబ్జా రాయుళ్ల అంతు తేలేదాకా విశ్రాంతేలే అన్నట్లుగా బుల్డోజర్లను వెంటబెట్టుకొని వేటకు దిగింది. ఈ వేట ఇప్పట్లో ఆగేదేలే, వెనకమాల ఎవడైనా సరే తగ్గేదేలే అన్నట్లుగా హైడ్రా హై వోల్టేజ్ పవర్ తో పంబర్ రేగొడుతోంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి. ఆ మాటలను అక్షరాలా అమలు చేస్తూ పోతోందిప్పుడు తెలంగాణ సర్కార్. హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎక్కడ కబ్జా వాసనొచ్చినా దబ్బున దూకి టప్పున కూల్చేస్తోంది. అడ్డొచ్చిన వాళ్లు ఎవరైనా సరే అరెస్టు చేసుకుంటూ పోతోంది. ఒకసారి కూలిపోతున్న బిల్డింగ్లు చూడండి. చిన్నా చితకా బిల్డింగ్లా, రేకుల షెడ్లా, పూరి గుడిసెలా? కాదుగా, వందల ఏళ్లు నిటారుగా నిలబడేలా గట్టిగా పునాది వేసి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి అత్యాధునిక టెక్నాలజీతో కట్టబడుతున్న పర్మనెంట్ బిల్డింగ్లు, విల్లాలు, ఫామ్ హౌస్లివి. మరి అలాంటి బిల్డింగ్లకు పర్మిషన్లు గట్రా ఉండాలి కదా. టౌన్ ప్లానింగ్ అధికారి నుంచి ప్రతి ఒక్కరి అనుమతి కావాలి కదా. మరి వీటికెలా పర్మిషన్ ఇచ్చారు? ఇంత జరుగుతున్నా నాటి అధికారులు కళ్ళప్పగించి చూస్తున్నారా? అక్రమాలని తెలిసి అనుమతులు ఇచ్చారా? ఆ అధికారులపై చర్యలుండవా అని సగటు మనిషికి సాధారణంగా వచ్చే డౌటే కదా. మరెందుకు నాడు చర్యలు తీసుకోలేదు అంటారా? పోనీ ఇప్పుడైనా యాక్షన్ తీసుకుంటారా అన్నది మున్ముందు చూడాలి. కానీ ప్రస్తుతం అక్రమాల పుట్ట కదలాలి అన్నదే హైడ్రా ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో తన పని తాను చేసుకుపోతోంది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా బుల్డోజర్లను పరిగెత్తిస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 250 మంది హైడ్రా ఆఫీసర్లు బుల్డోజర్లను వెంటబట్టుకుని అక్రమార్కుల తాట తీసే పనిలో పడ్డారు. అక్రమమని చిన్న క్లూ దొరికితే చాలు కూల్చేస్తున్నారు. కబ్జా కోరల నుంచి చెరువుల్ని, నాలాల్ని విడిపించి విపత్తు రహిత భాగ్యనగరాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా మొదలుపెట్టింది. హైడ్రా దూకుడుతో హైదరాబాద్ లో కబ్జా రాయుళ్ల మొహం మీద నెత్తుటి చుక్క లేకుండా పోయింది. ఎప్పుడు ఏ క్షణంలో ఏ బుల్డోజర్ వచ్చి తమ బిల్డింగ్ల మీద ఉక్కుపాదం మోపుతాయోనన్న టెన్షన్తో బిక్క చచ్చిపోతున్నారు. చిన్న సైజు గుడిసెల నుంచి బడా సైజు బిల్డింగ్ల దాకా ఏ అక్రమ నిర్మాణాన్ని వదిలే ప్రసక్తే లేదంటోంది హైడ్రా.
బీద బిక్కి బస్తీలైనా పెద్దోళ్ల బిల్డింగ్లైనా ఒక్కటేనంటోంది. గీత దాటితే కూల్చివేతలేనంటూ ఇప్పటికే స్ట్రాంగ్ సిగ్నల్ పంపింది. జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో చాలా చెరువులు 60% వరకు కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారుల లెక్కల్లో తేలింది. వాటి పరిరక్షణకు యాక్షన్లోకి దిగిన హైడ్రా అధికారులు ఇప్పటికే రాజేంద్రనగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ లో అనేక అక్రమ నిర్మాణాలను తొలగించారు. పొలిటికల్ ఒత్తిళ్లకు తావు లేకుండా ఎక్కడ ఆక్రమణలు కనిపించినా వెంటనే కొరడా జలిపిస్తున్నారు. కానీ పేదల బస్తీల దగ్గర ఏడుపులు, పెడబొబ్బులు తప్ప హైడ్రాకు ఎదురు లేకుండా పోతోంది. కానీ పెద్దోళ్ల బిల్డింగ్లున్నాయి చూశారు, అంటే విల్లాలు, ఫామ్ హౌస్ల దగ్గరే హైడ్రా దూకుడుకు కాస్త బ్రేకులు పడుతున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద బిల్డింగ్లు, పెద్ద ఎత్తున విల్లాలు, ఫామ్ హౌస్లను అక్రమంగా కట్టేందుకు సామాన్యులు సాహసిస్తారా చెప్పండి? లేదు కదా. అలాంటివి కేవలం వ్యవస్థల్ని మేనేజ్ చేయగల దిట్టలు, కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు కట్టడంలో చెయ్యి తిరిగిన నేతలకు మాత్రమే సాధ్యం. ముఖ్యంగా రాజకీయం కూడా ఇందులో తప్పనిసరిగా ఓ చెయ్యి వేసుంటుంది. అందుకే ఇప్పుడు ఈ ఆపరేషన్ హైడ్రా పొలిటికల్ హైడ్రామాకు కేర్ ఆఫ్ గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మరో పొలిటికల్ ఫైట్ కు రూటు వేసింది. ఫామ్ హౌస్ల సాక్షిగా ఎవరు భుజాలు తడుముకున్నారో, ఎవరు భుజాలు ఎగరేసుకున్నారో ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలియొస్తుందన్న చర్చ రాజకీయంగా జరుగుతోంది. ముఖ్యంగా జిన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన రగడ పిచ్చగా కాకరేపుతోంది. ఎందుకంటే అది బీఆర్ఎస్ సుప్రీం లీడర్, మాజీ మంత్రి కేటీఆర్ దేనంటూ కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. అయితే తనకెలాంటి ఫామ్ హౌస్ లేదని, జిన్వాడ ఫామ్ హౌస్ తన మిత్రుడి దగ్గర లీజ్ కు మాత్రమే తీసుకున్నానని, ఒకవేళ ఆ ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉంటే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో, నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. అయితే కేటీఆర్ మాటలను ఏకదమ్న ఖండాలుగా నరుగుతోంది కాంగ్రెస్. 100% జిన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ దేనని, అది బఫర్ జోన్ లోనే ఉందని, సాయంత్రం లోపు కూల్చివేయిస్తే సంతోషిస్తామంటూ కాంగ్రెస్ వెంటనే కౌంటర్ వేసింది. అంతేకాదు, ఆనాడు ఇదే ఫామ్ హౌస్ పై సీఎం రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరవేశారన్న ఆరోపణలతో కేసు పెట్టారని, మరి ఇప్పుడెలా మాట్లాడతారంటూ కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపడుతోంది కాంగ్రెస్. కేటీఆర్కి నిజంగా రోషం ఉంటే ఈ సాయంత్రంలోకి బుల్డోజర్ పెట్టి ఆ ఫామ్ హౌస్ కూల్చేయాలి. ఎందుకంటే పరిపూర్ణంగా అది ఎఫ్టీఎల్లో ఉంది, అది ఆయన ఫామ్ హౌసే. ప్రదీప్ గారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రదీప్ గారు బెనామీ మాత్రమే, ఊరికే ఫ్రెండ్ కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆస్తి మాత్రం ఈయనదే. అయితే హైడ్రా కూల్చివేతల్లో పక్షపాతం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నది బీఆర్ఎస్ వాదన. అక్రమంగా ఫామ్ హౌస్లు కట్టుకున్న వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలే ఉన్నారని, అందులో మంత్రులు కూడా ఉన్నారంటున్నారు కేటీఆర్. ఎఫ్టీఎల్ పరిధిలోనే రెవెన్యూ మంత్రి పొంగులేటికి ఫామ్ హౌస్ ఉందని, అలాగే కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, మధుయాష్కి, గుత్తాకి ఫామ్ హౌస్లు లేవా అంటూ ప్రశ్నించారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో నేను దగ్గరుండి చూపిస్తానని, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అయితే నీళ్లలోనే కట్టారని, వాటన్నింటినీ కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారు బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఇంతటితో బీఆర్ఎస్ నేతలు ఆగడం లేదు. గూగుల్ చేసి మరి ఏ కాంగ్రెస్ లీడర్ ఫామ్ హౌస్ ఎక్కడుందో మ్యాప్లతో సహా రిలీజ్ చేస్తున్నారు. ఇదిగో మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదా, ఇదిగో పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్, ఇదిగో సీఎం రేవంత్ రెడ్డి కట్టిన విల్లాలు అంటూ మ్యాప్లతో సహా ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. వీటి సంగతేంటంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే బీఆర్ఎస్ నేతల విమర్శలను కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. నిబంధనల ప్రకారమే తాము ఫామ్ హౌస్ నిర్మించుకున్నామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీనిపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 30 మీటర్ల వరకు ఎఫ్ఆర్ఎల్ నుంచి 30 మీటర్ల వరకు ఏది కూడా కట్టొద్దని చెప్పి చట్టం ఉన్నది. ఆ చట్టం ప్రకారంగానే ఏదైతే వారు నిరూపిస్తున్నారో ఎక్కడ కూడా చట్టంని ఉల్లంఘించలేదు. 30 మీటర్ల తర్వాతనే ఏమైనా కన్స్ట్రక్షన్ ఉంటే చేయడం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను కేటీఆర్ని, అరే నువ్వు చెంచగాల ద్వారా ఎట్లయితే అప్పుడు ఈడీ రేడ్ చేపించినావో, ఇప్పుడు తప్పుడు వార్తలు పెట్టిస్తున్నావో ఎక్కడ కూడా నిరూపించలేవు. నేను ఇదే ఛాలెంజ్ గా చెప్తున్నాను. మీ అందరూ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంత సాయం చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆ మీరు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా నిరూపించడానికి రెడీగా ఉన్నానని చెప్పి ప్రెస్ ద్వారా మీకు ఈ ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా హైదరాబాద్ లో సంచలనంగా మారిన హైడ్రా కూల్చివేతలు ఫామ్ హౌస్ యజమానుల్లో దడ పుట్టిస్తోంది. ఓవైపు కొందరు నేతలు తమ దాకా రాకుండా లాబింగ్ కు దిగుతున్నారన్న వార్తలొస్తున్నాయి. మరోవైపు పొలిటికల్ రగడకు కారణమైన జిన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ హైకోర్టు దాకా వెళ్లింది. దిలీప్ రెడ్డి అనే వ్యక్తి తన ఫామ్ హౌస్ ను కూల్చవద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. 2019లో తాను ఫామ్ హౌస్ ను కొనుగోలు చేశానని యజమాని ప్రదీప్ రెడ్డి వెల్లడించారు. రాజకీయ కారణాలతో తన ఆస్తికి నష్టం చేయాలని చూస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. గురువారం వరకు కూల్చివేత చేపట్టవద్దని ఆదేశించిన హైకోర్టు హైడ్రా విధి విధానాలపై ప్రశ్నించింది. హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదని అడ్వకేట్ జనరల్ వాదించారు. అంతా బాగానే ఉంది, ఆక్రమణల తొలగింపు బాగానే ఉంది, వ్యవస్థల్ని మేనేజ్ చేసి దర్జాగా కబ్జా చేసిన వారి అంతు చూడటము ప్రజాహితంగానే కనిపిస్తోంది. కానీ ఇక్కడే జనానికి మరో డౌట్ వస్తోంది. కూల్చిన బిల్డింగ్లన్నీ నిన్న మొన్న మొలిచినవి కాదు, అవేమీ రేకుల షెడ్లు కాదు, తాత్కాలిక గుడిసెలు కాదు, శాశ్వత నిర్మాణాలు. అలాంటి నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండానే ధైర్యంగా కట్టేస్తారా? ఎవరి అండ లేకుండానే ఇన్నాళ్లు అనుభవిస్తారా? అసలు హైడ్రా లక్ష్యం ఏంటి? ఇక్కడ బాధితుడెవరు, బాధ్యుడెవరు? హైడ్రా హైదరాబాద్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ముఖ్యమంత్రి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన వ్యవస్థ. జూలైలో అంకురార్పణ చేసిన హైడ్రా 3 లక్ష్యాలతో ఏర్పడింది. మొదటి లక్ష్యం చెరువులు, పార్కులు, క్రీడా మైదానాలు, ఓపెన్ స్పేస్, నాలాలు, రోడ్లు, ఫుట్పాత్లు, ల్యాండ్ పార్సిళ్లు లాంటి ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించుకోవడం. రెండో లక్ష్యం విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తుల్ని కాపాడడంతో పాటుగా పునరావాస చర్యలు కల్పించడం. మూడో లక్ష్యం జలమయమయ్యే ప్రాంతాలను ముందుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం. ఈ 3 ప్రధాన లక్ష్యాలతో ఏర్పాటైన హైడ్రా ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. హైడ్రా పరిధి జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ, ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉంటుంది. అలాగే సంగారెడ్డి, రంగారెడ్డిలో కొంత భాగం హైడ్రా పరిధిలోకే వస్తుంది. జీహెచ్ఎంసీతో సహా 27 మున్సిపల్ కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీలు హైడ్రాలో భాగం. స్వయంగా ముఖ్యమంత్రి చైర్మన్ గా వ్యవహరించే హైడ్రాలో దాదాపు 20 మంది సభ్యులు ఉంటారు. హైడ్రా కమిషనర్, మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. పురపాలక, రెవెన్యూ మంత్రులతో పాటు 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇందులో ఉంటారు. ఈ టీం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. హైడ్రా రూపకల్పనకు ప్రధాన కారణం రోజురోజుకు పెరిగిపోతున్న నగర విస్తరణ. ఏటా సగటున 3.2% చొప్పున జనాభా పెరుగుతోంది. అలాగే నగర శివారులో అనేక ఉపాధి సంస్థలు, పెద్ద పరిశ్రమలు ఏర్పాటు కావడంతో నగరానికి పల్లెల నుంచి యువత భారీ ఎత్తున తరలివస్తోంది. అందుకే నగర విస్తరణ పెంచాలని ప్రభుత్వం యోచించింది. అందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా జూలై 19 నుంచి ఉనికిలోకి వచ్చింది. కమిషనర్ గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ని నియమించారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో గత 4 దశాబ్దాల కాలంలో నగరంలోని చెరువుల విస్తీర్ణం సగానికి సగం తగ్గిపోయిందని తేలింది. కాలువలను కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టినట్టుగా నిర్ధారించుకున్నారు. అలాంటి బిల్డింగ్ల భరతం పడుతోంది హైడ్రా. గండిపేట చెరువు సమీపంలోనే
దాదాపు 45 బిల్డింగ్లు కూల్చేశారంటే చెరువుల్ని ఎలా ఆక్రమించేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు గండిపేటతో పాటు హఫీజ్పేట్ చెరువులో 3, బాచుపల్లిలో 3, గాజుల రామారంలో 42, చిత్రపురి కాలనీలో 7 భవనాల్ని కూల్చేశారు. చెరువుల్ని మనం కాపాడుకోవడం అనేది నెంబర్ 1. నెంబర్ 2, నాలాల్ని కూడా కాపాడుకోవాలి. ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది విల్ కాన్సన్ట్రేట్, విల్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. లీగల్గా చేస్తుంటాము, చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది ఎఫ్టీఎల్లో కట్టాలంటే గనక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి విధంగా చేస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. అక్రమాల కూల్చివేతను ఎవ్వరూ తప్పు పట్టట్లేదు. కానీ చెరువులు కబ్జాలు చేసి విల్లాలు, అపార్ట్మెంట్లు కడుతుంటే అధికార గణం ఏం చేస్తుందన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఓ బిల్డింగ్ నిర్మించాలంటే అనేక అనుమతులు కావలసి ఉంటుంది. ఆక్రమణలను తొక్కిపడుతూ ఆక్రమణదారుల పీచమణుస్తున్న హైడ్రా కూల్చివేతల్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కానీ అదే హైకోర్టు అభిప్రాయపడినట్లుగా ఎలాంటి పర్మిషన్, ఎలాంటి సర్టిఫికెట్ లేకుండానే ఈ బిల్డింగ్లన్నీ కట్టేశారా? అసలు కట్టగలరా? ఒకవేళ కట్టకూడని ప్రదేశంలోనే కట్టి ఉంటే అలాంటి చోట్ల పర్మిషన్స్ ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు, ఎలా ఇచ్చారు, ఎంత తీసుకునిచ్చారు అన్నదే బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ప్రతి కూల్చివేత తరువాత అందరి వేళ్లు ఇప్పుడు అధికారుల వైపు చూపిస్తున్నాయి. ఇదే విషయం రాజకీయంగా కూడా వినబడుతోంది. ఎప్పుడో ఎవరో చేసిన తప్పుకు సామాన్య ప్రజలు బలైపోతున్నారన్నది బీజేపీ నేతల మాట. కబ్జా చేసి అక్కడ బిల్డింగు కట్టినటువంటి వాళ్ళది కూల్చాల్సిందే, తప్పేం లేదు. కానీ హెచ్ఎండిఏ ద్వారా అప్రూవల్ పొంది హైదరాబాద్లో ఉన్నటువంటి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ఆ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ అధికారులే తప్ప, జిహెచ్ఎంసీ కమిషనర్లే తప్ప, అంటే అధికారులు, రాజకీయ నాయకులు కలిసి ప్రజలది తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు. అంతే, ఇంకేమీ లేదు ఇందులో. ఓసారి నేలమట్టమైపోయిన ఈ బిల్డింగ్ ని చూడండి. ఇది హైదరాబాద్ లోని చందానగర్ దగ్గరున్న ఒక కాలనీ. హుడా లేఅవుట్ ప్రకారం దీని ప్లాట్ నెంబర్స్ 148, 149, 150. మొన్న 13వ తేదీన ఈ ప్లాట్ నంబర్లలో కట్టిన 3 బిల్డింగ్లను హైడ్రా బుల్డోజర్లొచ్చి నేలమట్టం చేశాయి. 12వ తేదీ వరకు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ అపార్ట్మెంట్ ఇప్పుడు డంప్ యార్డ్లా మారింది. కూల్చివేత తరువాత శిథిలాల్ని చూసుకుంటూ లబోదిబోమంటున్నాడు సదరు బిల్డర్. ఆయన వర్షన్ ప్రకారం పర్మిషన్ ఉంటేనే కదా ఇంత బిల్డింగ్స్ కట్టాను, ఇప్పుడెలా కూల్చేస్తారు అని. ఈ ప్లాట్లో కూడా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పర్మిషన్ ఉంది, లేఅవుట్ కూడా లేఅవుట్ 3 ప్లాట్ల పర్మిషన్ ఉంది కాబట్టి మేము కన్స్ట్రక్షన్ చేసినాము. అయితే మాకు ఇప్పుడైతే ఈ హైడ్రా అనే వాళ్ళు ఈ పుట్టి ఎలటికి 10 రోజులు ఎంత అయింది. కానీ హైదరాబాద్ వితౌట్ నోటీస్తో వచ్చేసి మా బిల్డింగ్ డిమాలిషన్ చేయడం జరిగింది. కానీ వాస్తవం చెప్పాలంటే నోటీస్ ఇవ్వాలి. ఫస్ట్ నోటీస్ ఇచ్చిన తర్వాత మాకు వారం 10 రోజులు టైం ఇచ్చిన తర్వాత డిమాలిషన్ చేయాల్సి, మాకు వితౌట్ నోటీస్తో వచ్చి డిమాలిషన్ చేయడం జరిగింది. మరి అంటే మేము అదే గరీబులమే మీకు గూలగొట్టింది కావాలని. దీంతోపాటు మరి 60-70 బిల్డింగ్లు ఉన్నాయి, నోటీస్ చేయండి, గూలగొట్టండి. మరి అసలు ఉడాలేవుట్ అసలు ఇవ్వడం ఎందుకు? మరి ప్లాట్లకు పర్మిషన్ ఇవ్వడం ఎందుకు? ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం ఎందుకు? ఆమె గూలగొట్టడం ఎందుకు? ఇప్పుడితను బాధ్యుడా, బాధితుడా? హైడ్రా భాషలో చెప్పాలంటే ఇతను ఒక ఆక్రమణదారుడు. కానీ అనుమతులిచ్చిన అధికారుల్ని ఏమనాలి అన్నదే ఇతని ప్రశ్న. ఇలాంటి వారు ఎందరో ఇప్పుడు రోడ్డున పడి రోదిస్తున్న పరిస్థితి. ఇది ఒక్క బిల్డింగ్ పరిస్థితి కాదు, ఈ కేసు ఒక్కటే కాదు. హైడ్రా కూల్చివేతల్లో ఎక్కువ భాగం బిల్డర్లు, ఓనర్ల నుంచి వస్తున్న నిరసన ఇది. అనుమతులు ఉన్నా ఎలా కూల్చేస్తారని. ఒకవేళ అనుమతులు ఉన్నా అవి ఇల్లీగల్ ఎలా అవుతాయి? సరే, ఇల్లీగలే అనుకుందాం. మరి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? ఒక బిల్డింగ్ కట్టాలంటే 1,00,000 అనుమతులు కావాలి కదా. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బిల్డింగ్ పర్మిషన్, వర్క్ పర్మిట్ ఆర్డర్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఇలా బోలెడన్ని అనుమతులు కావాలి. ఇటు రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. ఖానాపూర్లో 4 రోజుల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓరో రిసార్ట్ ని సైతం హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని, కూల్చివేతల కారణంగా లక్షలాది రూపాయలు నష్టపోతున్నామని ఓరో రిసార్ట్ నిర్వాహకులు వాపోతున్నారు. మేము ఇక్కడ రెస్టారెంట్ పెట్టడానికి లీజ్ తీసుకున్నాము. ఒక 2 months ముందే తీసుకున్నాం. రేపు 24th ఓపెనింగ్ ఉంది. మాకు ఏమీ నోటీస్ లేకుండా, ఇంటిమేషన్ లేకుండా మొత్తం అంతా డెమాలిష్ చేస్తున్నారు. ఇప్పటికీ ఒక 20 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేసాము. డిపాజిట్సే కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మొత్తం అంతా. మాదే 250 కోట్లు ప్రాపర్టీ పోయింది. మీ దానికి మేమేం చెప్తాం అంటున్నారు సార్. ఇన్విటేషన్ ఇంకా 4 రోజులు ఓపెనింగ్ సార్.
మేము అప్పు తెచ్చి కష్టపడి పెట్టుకున్నాం సార్. పిల్లలు ఎంత కష్టపడి చేసుకున్నారు, అంత పనులు చేస్తున్నారు సార్. అతనికి నోటీసులు ఇచ్చారండి, అతను మాకు చెప్పలేదు సార్. అప్పుని సమాధానం అది మాది కాదనుకోండి, మేము ఇన్వెస్ట్ చేసింది ఎవరు సార్ మాకు. హైడ్రాను సమర్థంగా నడిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని నిజంగా అభినందించాల్సిందే. ఇలాంటి వ్యవస్థతో చెరువుల కబ్జాని అరికట్టడం, ప్రభుత్వ భూముల ఆక్రమణను కట్టడి చేయడం నిజంగా సూపర్. కానీ అసలైన నిందితుల్ని పట్టుకునేదెలా? ఇళ్లకు, భారీ బిల్డింగ్లకు పర్మిషన్లిచ్చిన అధికారుల్ని ఎవరూ ఏమీ చేయలేరా? కళ్ళు మూసుకుని సంతకాలు పెట్టారా? లంచాలు తీసుకుని సర్టిఫికెట్లిచ్చేశారా? రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగిన అక్రమాలు, టౌన్ ప్లానింగ్ విభాగంలో నేరాలను ఎలా కట్టడి చేస్తారు? అసలు ముద్దాయిలు వాళ్లు అనే అంతా భావిస్తున్నప్పుడు ఇవే బుల్డోజర్లు వాళ్ల ఇళ్ల వైపు మళ్లించగలరా? వాళ్లు మెక్కిన లంచాల్ని కక్కించగలరా? ఇప్పుడు పబ్లిక్ నుంచి ఇదే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. యథేచ్ఛగా చెరువుల కబ్జాల్ని ప్రోత్సహించినా, చేస్తున్న వాళ్లకు సహకరించిన అధికారుల్ని ప్రాసిక్యూట్ చెయ్యాలని, కోర్టు మెట్లెక్కించాలని, కటకటాల వెనక్కి నెట్టాలని. అందుకోసం ప్రభుత్వం దానికి ఒక కమిషనో, సిట్టో ఏర్పాటు చేయాలన్నదే పబ్లిక్ డిమాండ్.